నీ మాట కొంత బలం ఉన్నది తండ్రి. నువ్వు మాతో మాట్లాడకపోతే మా జీవితం ముందుకు కొనసాగదయ్యా. మా జీవితాల్లో, నీ బిడ్డల జీవితాల్లో నూతన కార్యాలు చూడలేరయ్యా. నీ బిడ్డలు ఈ లోకానికి వెలుగుగా ఉండాలి తండ్రి. ఆరాధన ప్రారంభం వాక్యంలోనికి వెళ్తుండగా నీ సేవకుడిని నీ ఆత్మతో నింపండి అయ్యా. బలమైనటువంటి వాక్య సందేశం ద్వారా సూటిగా హృదయాన్ని తాకేటట్లు మీరే మాట్లాడండి తండ్రి. ఏ ఒక్కరి జీవితము వ్యర్థమైపోకుండా నీ పరిశుద్ధాత్మ శక్తితో మాట్లాడండి. నీ బిడ్డల మీద బలముగా దిగి వచ్చినందుకై నీకు స్తోత్రం. ప్రాణాత్మ దేహ శరీరమును పరిశుద్ధపరిచే మాట, పాపము నుండి మనుషుని వేరుపరిచే మాట, నీ జీవితము లోకము నుండి విడిపించబడి దేవుని వైపుగా నడిపించగలిగిన మాట. నీ బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభు. నీ నామానికి మహిమ తెచ్చుకొని గుడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించి వాక్య పరిచయంలో మల్ల కార్యక్రమంలో మీరే ఉండి నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నీ సేవకుడిని నింపి హృదయంలో, శరీరంలో, ఆలోచనలో, తలంపుల్లో ఉన్న ప్రతి విధమైన లోక సంబంధమైనటువంటి ఆలోచనలు, పాపము దూరపరిచి బంధించినట్లుగా మాట్లాడండి. సూటిగా తేటగా నీ సేవకుని ద్వారా బాహాటముగా మాట్లాడి నీ బిడ్డల జీవితాన్ని లోకానికి వెలుగుగా మార్చమని, నీతో సాన్నిహిత్యం ఏర్పడి రోజు రోజుకి నీ పరలోకానికి దగ్గరయ్యేటటువంటి మంచి ఆత్మీయ ఆహారాన్ని నీ బిడ్డలకి ఇప్పుడు అందించమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ఈ ప్రార్థన ఆరాధన అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.